జగిత్యాల జిల్లాలో అనాథలకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు పోలీసులు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో అనాథలు, మతిస్థిమితం లేని 14 మంది నిరాశ్రయులను రెస్క్యూ చేశారు. హెయిర్ కటింగ్ చేయించి స్నానం చేయించారు. కొత్త బట్టలు తొడిగించి సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. అంతే చేస్తాడు అట్లా చేస్తాడు. మేడం నమస్తే. అది ఇక్కడనే తెలుగు వీళ్ళందరూ లేపి నిలబెట్టి ఇంకెవరికైనా లేకపోతే స్కూల్లో చదివినా ఉన్నాను. మళ్ళీ పాతది టీ షర్ట్లు కానీ నైట్ ప్యాంట్లు కానీ ఎంబడి పెట్టుకోవద్దు. మరి కనబడుతుంది కొడుకు చూసినా తర్వాత పెట్టుకుంటాం. చాయ్ తాగుతాం. ఇప్పుడు ఎట్లా ఉండే ఈరోజు జగిత్యాల పట్టణంలో గత కొద్ది రోజుల నుండి రోడ్ల మీద యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రోడ్డు పైన వచ్చేవారిని పోయేవారిని తిడుతూ రాళ్లతోటి కొడుతూ ఇబ్బంది కలిగిస్తున్న వారిని బట్టి వీళ్ళు పిచ్చి వాళ్ళుగా ఐడెంటిఫై అనుకున్న వాళ్ళను ఒక 14 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈరోజు మన జగిత్యాల టౌన్లో హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ ద్వారా వీళ్ళు పిచ్చి వాళ్ళ కాదా అని ధృవీకరించిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్తోటి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించినందుకు ఈరోజు తీసుకెళ్తున్నాము. దీనికి కూడా ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.